చూడండి, నువ్వు ఇటు సైడ్ వచ్చేసి, బ్యాక్ సైడ్ వచ్చేసి, ఇటు సైడ్ నువ్వే బ్యాక్ సైడ్ వచ్చి, లైట్ మబ్బు వస్తుంది. రఫ్ పేపర్ ఉందా? రఫ్ పేపర్ ఉంది. ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా మంత పెట్టేసి ప్రాపర్గా చింపుకోండి. ఓకేనా? ప్రాపర్గా చింపుకొని ఇలా మంట పెట్టేసుకొని చూడండిగా, స్ట్రైట్గా వేయి తమ్మి. చూడు ఇలా వచ్చిందా? దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ ఎక్కువ డార్క్ ఉంది, ఎక్కడ లైన్స్ ఎలా ఇవ్వాలి, డార్క్ ఉన్న కాడ ఎక్కువ డార్క్ ఇవ్వాలి. అవుట్ లైన్స్ అనేది మనకు లైన్స్లా కనిపించకూడదు.
అర్థమవుతుంది, షేడింగ్లో మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారా, లైటింగ్ అనేది అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. చూడిక దీని షాడో ఇక్కడ పడుతుంది, ఓకేనా. ఇప్పుడు షాడోని నేను డార్క్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, కింద డార్క్ ఉంది, కాబట్టి కింద డార్క్ చేస్తున్నా. ఇది షాడో అంటారు దీన్ని. ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ డ్రాయింగ్ చేసే వాళ్ళకి, ఓకేనా, ప్రతి ఒక్కరికి. చూడండి, ఇప్పుడు నేను లైట్ నుంచి డార్క్కి వెళ్తున్నా, డార్క్ నుంచి లైట్కి వెళ్తున్నా, ఓకే. ఇలా గీతలు ఉండకూడదు ఎప్పటికే, కానీ గీతలన్నీ మిక్స్ అయిపోవాలి, ఒక షేప్ రావాలన్నమాట. గీతలన్నీ మిక్స్ అయిపోయి గీతలన్నీ మిక్స్ చేస్తే ఒక షేప్ అనేది వస్తుంది. చూడండి, నేను అవుట్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్కి. నువ్వు ఎంత నీట్గా షేడింగ్ చేయ, అవుట్లైన్స్ నీట్గా లేకుంటే నీట్గా కనిపించదు. అవుట్లైన్స్ అనేది షేడింగ్లో మిక్స్ అయిపోవాలి. ఎరేజర్ కూడా
చూడు నేను ఎక్కడైతే షేడింగ్ బయటకు వచ్చిందో దాన్ని ఎరేజ్ చేస్తున్నా కొద్దిగా ఫీల్ అవుతుంది. ఎక్కడైతే సేప్ అవుట్ అనిపించిందో అక్కడ నేను నీట్గా అవుట్లైన్స్ అనేది ఎరేజ్ చేసుకుంటున్నాను. చూడు వీడియో అవుతుందా? నువ్వు లైట్ అక్కడ డార్క్ చేసావు అనుకో డయాగ్రామ్ షేప్ అవుట్ అయిపోతుంది, నీట్గా రాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి. నేనేంటంటే లైన్స్ కనిపించకుండా నేను ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట. ఓకేనా? ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఈ లైన్స్ కనిపించకుండా నీట్గా నేను స్మూత్ బ్లెండింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్ టచ్ అనేది డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లయినా చెయ్యి, ఫైనల్ టచ్ నువ్వు ఇవ్వకుంటే డయాగ్రామ్ అనేది షేప్ అనేది నీట్గా కనిపించదు. ఇంకోటి ఇప్పుడు చూడు, ఎరేజర్ ఇవ్వండి. ఇక్కడ కూడా లైట్ ఉంది, ఇక్కడ కూడా లైట్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కూడా లైట్ చేస్తున్నాను. పెన్సిల్ షేడింగ్లో ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఇదే. పెన్సిల్ షేడింగ్లో బెనిఫిట్ ఇదే. ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకే చేస్తాను అనమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. ఎక్కడైతే లైట్ వస్తుందో నేను అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే నేను లైట్ షేడింగ్ ఉందో అక్కడే డార్క్ షేడింగ్ ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడే నేను ఏం చేస్తున్నానంటే రబ్బర్తోనే ఎరేజ్ చేసుకుంటున్నాను. ఇది ఫినిషింగ్ టచ్ అనమాట. ఫైనల్ టచ్లో ఏంటంటే నీట్గా రావాలి డయాగ్రామ్. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డయాగ్రామ్లో ఇది ఉంది కదా. ఇప్పుడు నేను షేడింగ్ అనేది నీట్గా ప్యాచెస్ లేకుండా నీట్గా చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడా మీకు ఇక్కడ లైట్ ఉంది కదా, ఇక్కడ సపరేట్గా ఇట్లా ప్యాచెస్ ఉన్నట్టు అనిపించకూడదు, దీంట్లో మిక్స్ అయిపోవాలి. సపరేట్ ఇక్కడ నీకు ఒక నీడ లైట్ పడిందని మీకు ఫీలింగ్ రాకూడదు అనమాట. ప్యాచెస్ లాగా ఉండకూడదు, దీంట్లో మిక్స్ అయిపోవాలి. నువ్వు ఇట్లా నువ్వు ఇలా రా. ఎక్కడైతే నాకు డార్క్ షేడ్ అనిపిస్తుందో అక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను. గమనిస్తున్నారా? షేడింగ్లో అంటే మనకు ఈ పెన్సిల్ షేడింగ్లో బెనిఫిట్ ఏంటంటే ఇదే అనమాట. ఎక్కడైతే నీకు డార్క్ షేడ్ అనిపిస్తుందో అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, ఈ లైట్ షేడ్ అనిపిస్తుందో అక్కడ డార్క్ షేడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా షేడింగ్ ఎలా చేస్తున్నాను అనేది? బాగా అబ్జర్వ్ చేయండి.
నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, నాది డయాగ్రామ్ ఎలా వచ్చిందో మీది కూడా అలాగే రావాలి. ఓకేనా? ఇంకో దీనిలో నీడ వస్తుంది. చూస్తున్నారా? ఇది కూడా అవుట్లైన్స్ అనేది నీట్గా చేయాలి. ప్రతి ఒక్కటిను అవుట్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూడు, నేను ఇక్కడ డార్క్ షేడ్ ఉన్నందుకు పెన్సిల్ అనేది గట్టిగా ఒత్తుతున్నాను అనమాట చేసేటప్పుడు. ఓకేనా? కొద్ది మీరు ఇటు సైడ్ రండి, వెనక్కి సైడ్ రండి. మీరు చూడండి వచ్చి, మీరేం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా రావాలి. మీరు డయాగ్రామ్ మీరు అలా రాకుంటే మీకు అది చెప్తా, బయట పంపించేస్తూ చెప్తున్నా. ఇంకా ఈ షాడో కూడా నేను ఏం చేస్తున్నానంటే అనివెన్గా లేకుండా లైన్స్ కూడా అన్నీ నేను బ్లైండ్ చేసేస్తున్నా. ఇంకా ఎండ్ ఆఫ్ ద షాడో కూడా చూడండి. ఎండ్ ఆఫ్ ద షాడో చాలా లైట్గా రావాలన్నమాట. షేడింగ్ అనేది పెన్సిల్ అనేది చాలా లైట్గా పట్టుకొని ఇలా అనాలి.
మనకు షేడింగ్ అనేది మన చేతిలోనే ఉంటుంది, ఓకేనా. మన డయాగ్రామ్ నీట్గా వచ్చినా సరే మన చేతిలో ఉంటుంది, నీట్గా రాకుండా మన చేతిలో ఉంటుంది. డయాగ్రామ్ నీట్గా వచ్చిందంటే నీ హ్యాండ్ అనేది చాలా ఫ్రీగా ఉందని అర్థం, ఓకేనా. డయాగ్రామ్ నీట్గా రావట్లేదని అంటే నీ హ్యాండ్ అనేది ప్రాపర్గా లేదని అర్థం. అప్పుడు నీ హ్యాండ్ ఎంత ట్రైన్ చేసుకుంటే అంత నీకు ప్రాపర్ డయాగ్రామ్ వచ్చేస్తుంది, ఓకేనా. చూడండి ఇక్కడ లైట్గా లైట్ డార్క్ ఉంది, బట్ నేను ఇక్కడ ఎక్కువ డార్క్ చేశాను. నేనేం చేస్తున్నా, ఇక్కడ ఎరేజ్ చేస్తున్నా, ఓకేనా. చూడు, ఇది మీరు పక్కన పెట్టుకొని ఇది ఎలా వచ్చింటే అలా చేయాలి మీరు అంతా, ఓకేనా. తీసుకోండి. అందరికీ ఓ పని చేస్తాను నేను, అక్కడ పైన గడిపించేస్తాను, అందరు చూసుకుంటూ చేయండి, ఓకేనా.